గూడెం జాతర. ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నదో, మన మేడారంలో చెట్టు గద్దలు ముట్టు సిక్కులు బోవురో. దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే దరువే మారోరే. దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే మేడారం కుంభమేళా దేకోరే. అరే సిరమ్మ, ఎప్పుడు సిరమ్మ పాటలు పాడుతుంది అని అనుకుంటున్నారు. ఈసారి బుజ్జమ్మ వాడింది, అది కూడా సమ్మక్క సారక్క పాట పాడింది ఏంది అని అనుకుంటున్నారా? వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. అదేనుల్లా మేడారం మహాజాతరకు వచ్చినాం. అవును, మేము మేడారం మహాజాతరకు వచ్చినాం. మేడారం విశేషాలేంటి, అక్కడ ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లేంటి, అభివృద్ధి ఏంటి, సమ్మక్క సారక్క గొప్పతనం ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. మనం తెలుసుకునేదే కాక మనోళ్ళకి కూడా చూపిద్దాం. పోదామా మరి? మాతో పాటు మీరు కూడా రండి. సరే పోదాంపా. సిరమ్మ, ఏంది మేడారం పోదామని చెప్పేసి ఇక్కడికో పట్టుకుని వచ్చినావు? అయ్యో బుజ్జమ్మ, మనకిక్కడ ఇంత దట్టమైన అడవున్నా, చిన్న చిన్న జనావాసాల పల్లెలున్నా సరే 2 ఏళ్లకోసారి ఇసకేస్తరాలంతా జనం వస్తారు. ఎన్ని వేల కోట్లాది మంది వచ్చినా ముందుగాలైతే ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని తర్వాత సమ్మక్క సారలమ్మ దగ్గరికి వెళ్తారు. అవునా? అయితే ఈ అమ్మవారి పేరేంటి మరి? గట్టమ్మ తల్లి. ఆహా, అయితే గట్టమ్మ తల్లికి ఆ పేరు ఎందుకు వచ్చింది? గండాలను బాపే తల్లి గనుక గట్టమ్మ తల్లి అని పిలుస్తారు. ఆహా, అయితే గండాలను బాపే గట్టమ్మ తల్లిని మనం కూడా దర్శించుకుందామా? దర్శించుకుందాం. ఇంకొక విషయం బుజ్జమ్మ, సమ్మక్క సారలమ్మలకి గద్దెలుంటాయి, రూపం ఉండదు. కానీ తల్లికి విగ్రహ రూపం ఉంటది, గుడి కూడా ఉంటది. సరే సరే, అయితే మేడారం వెళ్ళే ఏ భక్తుడైనా ఖచ్చితంగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే, తర్వాత మేడారం వెళ్ళాల్సిందే. పోదామా మరి దర్శనానికి? పోదాం. ఫస్ట్ మనం మేడారంలోకి రాగానే మనకు జంపన్న వాగైతే కలుస్తుంది. మనం జంపన్న వల్కరించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఈ జంపన్న ఎవరో కాదు, సమ్మక్కకి కొడుకు, సారలమ్మకి తమ్ముడు. వచ్చిన భక్తులంతా ఈ జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గరికి దర్శనానికి పోతారు. ప్రాచీన చరిత్ర ప్రకారం ఈ వాగును సంపెంగ వాగు అని పిలిచేవారట. యుద్ధ సమయంలో సారలమ్మ వాళ్ళ తమ్ముడైన జంపన్న ఇక్కడ స్వతహాగా ప్రాణత్యాగం చేసుకోవడం వల్ల దీన్ని జంపన్న వాగు అని అంటారు. ఇక్కడ అనేక రకాల శివసత్తులు, అనేక రకాల భక్తులు స్నానం చేసి గద్దెల దగ్గరికి దర్శనం వెళ్తారు. సో మనం కూడా జంపన్న వాగులో ఓలలాడుదామా? ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం యుద్ధరంగంలో సమ్మక్క మినహా మిగతా కుటుంబ సభ్యులంతా మరణించారని తెలుసుకున్న జంపన్న తీవ్ర మనస్తాపంతో సంపంగి వాగులో దూకి ప్రాణత్యాగం చేసినట్టు చారిత్రక కథనం. నాటి నుంచి సంపంగి వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. తొలుత జంపన్న వాగులో స్నానమాచరించిన తరువాతే గద్దె మీద కొలువై ఉన్న సమ్మక్క సారలమ్మలను సందర్శించాలనే నియమం కొనసాగుతుంది. స్నానం చేసిన తరువాత మాత్రమే అమ్మకు మొక్కులు తీరుస్తేనే ఆ ఫలితం వస్తుందని గిరిజనుల నమ్మకం. అందుకే ఈ నియమాన్ని భక్తులంతా తప్పనిసరిగా పాటిస్తారు. ఇక్కడ గుళ్ళు గోపురాలు ఉండవు, అర్చనలు అభిషేకాలు ఉండవు. నెత్తినెత్తుకున్న బెల్లం దిమ్మలే ఇక్కడ మహా నైవేద్యం. భక్తితోని అమ్మవారిని పిలిచే ఆ పిలుపులే ఇక్కడ వేద మంత్రాలు. ఇక్కడున్నదంతా 2 గద్దెలు, 2 గద్దెలపై కొలువు తీరిన అదృశ్య రూపాలు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకి కోట్లాది మంది భక్తులు తరలి వస్తారు. అయితే ఇది ఒకప్పటి ఆదివాసి జాతర, కానీ ఇప్పుడు మనందరి జాతర. ఇదే మేడారం మహాజాతర. సో మనమైతే మేడారం వచ్చేసినాం. ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంది, అసలు ఇక్కడ జాతర ఎట్లా సాగుతుంది, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. చలో పోదామా?
అభయారణ్యంలో పులులు సింహాల మధ్య పసిపాప రూపంలో ఉన్న వనదేవతను వేట కోసం వెళ్లిన కోయదొరలు చూశారు. క్రూర మృగాలు కాపు కాస్తున్న పాపను చూసి తమ కష్టాలను కడతీర్చడానికి కొండదేవత స్వయంగా పసిపాప రూపంలో వచ్చిందని భావించి తమ గూడానికి తీసుకుని వెళ్లారు. శక్తి స్వరూపిణి గూడెంలో అడుగిడిన మరుక్షణం నుంచి గిరిజనులు తలచిన విధంగానే అన్నీ శుభశకునాలే ఎదురయ్యాయి. అప్పటి నుంచి కాకతీయుల ఏలుబడిలో ఉన్న ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొలవాసను పాలిస్తున్న గిరిజన దొర మేడరాజు పాపను పెంచసాగాడు. అప్పటి వరకు కరువుతో అలమటించిన గిరిజన ప్రాంతం పచ్చదనాన్ని పరుచుకుంది. ఆ సంతోషంలో ఓ మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేసి ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించి వేడుకలు జరుపుకున్నారు. మేడారం జాతరలో భక్తులు అమ్మవారికి బంగారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ఇక్కడ ఆనవాయితీ. అయితే బంగారం అంటే నిజమైన బంగారం అనుకునేరు, అదేం కాదు, బెల్లాన్నే ఇక్కడ బంగారం అని అంటారు. అయితే భక్తులు తమ కోరిక తీరిన తర్వాత తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించి మొక్కులు అప్పచెప్పుకుంటారు. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో ఆదివాసుల మరుల జాతర, మూలవాసుల మన్యం జాతర మన మేడారంలో గుండెల్లో కొలువైన గూడెం జాతర. ఓ దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే దర్వే మారోరే, ఓ దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే మేడారం దుమ్ము మేళాదే కోరే. మేడారం జాతర అనగానే ఇది ఆదివాసీల జాతర అనే పదం చాలాసార్లు వింటుంటాం. అయితే ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్న గద్దెల ప్రాంగణం ద్వారా ఆదివాసీల చరిత్రను, వారి మూలాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఆదివాసీలు అంటే కోయలు. వారికి సంబంధించిన పూర్వీకులతో పాటు వారి జాతికి చెందిన చెట్లు, జంతువులు, చిహ్నాలు, ప్రకృతి అంశాలను ఈ గద్దెల ప్రాంగణంలో మలిచారు. ఈ ప్రాకారం చుట్టూ 31 గోడలు కనిపిస్తాయి. ప్రతి గోడకు మధ్యలో వెదురు బొంగులను తలపించేలా నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ 31 గోడలపై ఆదివాసీలకు సంబంధించిన మొత్తం చరిత్రను అర్థం చేసుకోవచ్చు. వీటిపై ప్రత్యేకించి గొట్టు గోత్రాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. గొట్టు అంటే మన సాధారణ భాషలో గోత్రం లేదా వంశమని చెప్పుకోవచ్చు. ఏ ఆదివాసీలైనా 3 నుంచి 7 గొట్లలో ఉంటారు. వివాహ సంబంధ విషయాల్లో గొట్లను ప్రధానంగా పరిగణిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కోయలకు మొత్తం 7 గొట్లు ఉంటాయి. వాటిలో మొదటి గొట్టును స్త్రీ అండరూపానికి కేటాయించారు. రెండో గొట్టును సూర్యచంద్రులకు కేటాయించారు. ఇవే ఆ సూర్యచంద్రులు అంటే ఆదిశక్తి, సూర్యుడు, చంద్రుడు. మేడం ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తుంటే చాలా బాగా చేస్తున్నారు. అసలు మీకు ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? ఆలోచన అనేది కాదు, ఇది మా జాతర, మా అస్తిత్వము, అదేవిధంగా మా బంధుత్వం అంటే బాధ్యత. కాబట్టి వాటిని అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఈ ప్రాంగణాన్ని బాగా డెవలప్ చేసుకోవాలని అనుకున్నది ఆలోచనగా మరి ముఖ్యమంత్రి గారు వారు కూడా ఎంతో బాధ్యతతో, భావోద్వేగంతో, ఇక్కడటువంటి బాంధవ్యంతో అన్ని రకాల అవకాశాలు మాకు ఇచ్చిర్రు. మేము ఇవన్నీ ఏర్పాటు చేసినాం. గుడిలో కూడా ఏమేమి ఇంకా కట్టడాలు ఎట్లెట్లు ఉండాలనేది కూడా జాతర అనంతరం, ఎందుకంటే మేము పనులు మొదలుపెట్టిందే 3 నెలల్లో ఇదంతా చేయడం అనేది ఆ తల్లుల యొక్క బ్లెస్సింగ్స్తో, సమ్మక్క సారలమ్మ బ్లెస్సింగ్స్ తోటే చేయడం జరిగింది. జాతరకు వచ్చిన భక్తులకు మీ నుంచి జాగ్రత్తలు. జాతరకు వచ్చే భక్తులందరికీ కూడా నమస్కారం. మీరందరూ కుటుంబ సమేతంగా జాతరకు రావాలని, సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలని కోరుకుంటూ, మరి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ తీసుకురాకండి, అదేవిధంగా అడావుడిగా రాకండి. కొంత స్లోగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బొచ్చడు అడవి ఉంది, మీరు ఎక్కడైనా మంచిగా సేద తీరొచ్చు, ఫ్యామిలీతో అడవిలో గడపచ్చు, దేవుని దగ్గర ఉండొచ్చు, జంపన్న వాగు ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము టూరిస్ట్ స్పాట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ చూడండి. కానీ ఎవరు కూడా
తాగినటువంటి వ్యక్తిని డ్రైవింగ్ సీట్లో పెట్టకండి. అదేవిధంగా తాగిన తర్వాత జంపన్న వాగులోకి వెళ్ళి స్నానాలు చేయకండి. మన భక్తి భావం అంతా కూడా ముందు స్నానాలు చేసి దేవునికి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే ఇంట్లో మరి ఏదైనా మీరు చేసుకోవచ్చు. కానీ వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్గా రావడం, స్పీడ్గా వెహికల్స్ రన్ చేయడం అనేది, డ్రైవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దాని మూలంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మీ అందరికీ మంచి దర్శనం జరుగుతుంది. ఇప్పుడు రోడ్లు వెడల్పోయినాయి, గుడి వెడల్పోయింది. అప్పుడు 2-3 వేల మంది రావడమే గుడిలోకి గగనంగా ఉండేది. ఇప్పుడు ఎట్టే టైంలో మినిమం 6,000 మందిని మనము లోపలికి 6 నుంచి 10,000 మంది వరకు దర్శనాలు అయితే బయటికి కూడా రావడానికి అంత వెడల్పు ఉంది. మీరు చూడండి. కాబట్టి మంచిగా రండి. దైవ దర్శనానికి వచ్చినప్పుడు అడావిడిగొద్దు, మంచిగా ఆనందంగా రండి. కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోండి. అన్ని ఏర్పాట్లను మేము మీకు చేయిస్తాం. ఈసారి ఎంతమంది రావచ్చు? ఈసారి ఇప్పటికే 60 లక్షల మంది దాటిపోయారు. ఇవాళ 7 లక్షల మంది వచ్చిర్రు అంటున్నారు. మొన్న 6 లక్షల మంది, అంతకుముందు 5 లక్షలు, 4 లక్షలు, అంతకుముందు 10,000, 20,000 లక్ష హైయెస్ట్ ఉండేది ఏది జాతరకు ముందు. కానీ ఇప్పుడు సండే, ఫ్రైడే ఇట్లా ఉన్నప్పుడు మరి లక్షలలో వస్తున్నారు. కాబట్టి దాదాపు 60-70 లక్షల మంది ఇప్పటికే వచ్చిపోయారు. ఈసారి 1.5 నుంచి 2 కోట్ల మంది, అంటే ఒక్కొక్క మనిషి 2-3 సార్లు కూడా వస్తున్నారు. అది కూడా అవుతుంది. కాబట్టి మేము మ్యాక్సిమంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2.5-3 కోట్ల మంది అంటే భక్తులు వస్తారనేది అనిపిస్తుంది. ఒక్కసారి వనితా టీవీ, భక్తి టీవీ తరఫున సమ్మక్క సారక్క తల్లికి జై, సమ్మక్క సారక్క తల్లికి జై. ఇదే ఇక్కడ ప్రధానమైన సమ్మక్క గద్దె. అక్కడ చూసారు కదా, వెదురు బొంగులతోటి ప్రతిష్టాపించి అమ్మవారిని అయితే ప్రత్యేకంగా పూజిస్తారు. అమ్మవారికి ఇంకా ప్రత్యేకం ఏంటంటే 5 కుంకుమ లైన్లు గీసి అమ్మవారిని పూజిస్తారన్నమాట. అయితే ఇక్కడ భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే సమర్పించిన బంగారంలో ఇంకొంత తీసుకొని ఊర్లో వాళ్ళందరికీ పంచి పెడితే ఆరోగ్యాలతో ఉంటారని చెప్పేసి అందరి నమ్మకం అన్నమాట. ఇది సమ్మక్కకున్న ప్రత్యేకత. అమ్మవారి స్వాగత తోరణాలపై ఉన్న బొమ్మలను పరిశీలిస్తే ఆ తల్లి 5వ గొట్టు వంశానికి చెందిన అమ్మవారిని తెలిపేందుకు ఇక్కడ 5 గీతలు కనిపిస్తున్నాయి. అమ్మవారి పూజారులు కూడా సమ్మక్కకు పూజ చేసేటప్పుడు 5 కుంకుమ గీతలను గీస్తారు. సమ్మక్క తల్లి గద్దెపై ఉన్న చిత్రాలను పరిశీలిస్తే 5 పలకల రాజ్య చిహ్నం, త్రిశూలం, నక్షత్రం, స్వస్తిక్ వంటివి కనిపిస్తాయి. అలాగే అమ్మవారు వెదురువనంలో దొరికింది అనేందుకు గుర్తుగా వెదురు చెట్టును కూడా చెక్కారు. అలాగే వాళ్లు పవిత్రంగా భావించే గుర్రం, పావురం, నెమలి, 5 చుక్కులు వంటివి చూడవచ్చు. ప్రతి గోడపై ఆదివాసీల చిహ్నాలైన నెమలీకలు, అడవిదున్న కొమ్ములు, నృత్యం చేసే మహిళల బొమ్మలు కూడా ఉంటాయి. కొన్ని కోట్ల మంది 2 ఏళ్ల పాటు ఎంతగానో ఎదురు చూసే అపూర్వ ఘట్టం చిలకలగుట్ట నుంచి పసుపు కుంకుమల భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను మేడారంలో గద్దెపై ప్రతిష్ఠించడం. ఈ విధంగా అమ్మను ప్రత్యక్షంగా వీక్షించిన కొందరు భక్తులు పూనకంతో ఊగిపోతారు. తమను తాము మరచిపోయి పరవశంతో చిందులేస్తారు. మరికొందరు పొర్లుదండాలు పెడతారు. శివశక్తులు నృత్యం చేస్తారు. మేళతాళాలు, డప్పులు, భక్తుల జయజయ ధ్వానాలతో సమ్మక్కకు వైభవోపేతంగా స్వాగతం పలుకుతారు. నిజానికి 40వ దశకంలో ఈ జాతరను చిలకలగుట్ట వద్దే జరిపేవారు. సారలమ్మకు కన్నెపల్లిలో విడిగా జాతర నిర్వహించేవారు. 60వ దశకం నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం జాతరను జరపడం మొదలైన తరువాత భక్తుల రద్దీ దృష్ట్యా కొండ కింద మేడారంలో జాతరను నిర్వహించడం మొదలైంది. అప్పటి నుంచి సమ్మక్క సారక్క జాతర మేడారం జాతరగా ప్రసిద్ధి చెందింది.
ఎట్లా దర్శనం చేసుకున్నామో అయితే మనం ఇప్పుడు సారలమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీరు కూడా రండి. సారలమ్మ గద్దె, సమ్మక్క బిడ్డనే సారలమ్మ. సేమ్ సమ్మక్కకు సమర్పించుకున్నట్టే బంగారం ఇక్కడ కూడా తీసుకొచ్చి సమర్పించి భక్తులందరూ మొక్కలా పేపుకుంటారు. అట్లనే సారలమ్మకి ప్రత్యేకత ఏంటంటే సారలమ్మని 3 గీతలు గీసి అమ్మవారిని మొక్కుకుంటారు అన్నమాట. అంటే సమ్మక్కకి 5 గీతలు, సారలమ్మకి 3 గీతల బొట్లతోని మొక్కులు అయితే మొక్కుకుంటారు అన్నమాట. కదా ఇదైతే గోవిందరాజు గద్దె అన్నమాట. ఇక్కడ మనం ఉన్నాం ఇప్పుడు. అయితే ఈయన చాలా మంది ఏమనుకుంటారంటే సారలమ్మ భర్త అని అనుకుంటారు, కానీ కాదు, పగిడిద్ద రాజుకి తమ్ముడు అన్నమాట. సో ఈయన గురించిన వివరాలు కావచ్చు, ఈయనకి అసలు ఏంటి అనేది, ఈయన చరిత్ర మొత్తం చుట్టూ ఉన్న వీటి మీద అయితే చెక్కబడి ఉంది. అవన్నీ మనం తెలుసుకుందాం. పగిడిద్దరాజు గద్దె. పగిడిద్దరాజు సమ్మక్క భర్త. పగిడిద్దరాజుకు సమ్మక్క కాకుండా నాగులమ్మ అనే భార్య కూడా ఉంది. అయితే సమ్మక్కకు పగిడిద్దరాజుకు పుట్టిన కూతురే సారలమ్మ. నాగులమ్మకి పగిడిద్దరాజుకు పుట్టిన కొడుకే జంపన్న ముయ్యన్న. అయితే వీళ్ళ పెళ్లి, వీళ్ళ పుత్రులకు సంబంధించిన చరిత్ర మొత్తం ఈ స్తూపాల పైన ఉంది. దశాబ్దాల క్రితం ఇది గిరిజనులు మాత్రమే జరుపుకునే జాతర. ఇప్పుడు మాత్రం కులాలకు, ప్రాంతాలకు అతీతంగా కోట్లాది భక్తులు జరుపుకునే సంబురం. మేడారంలో పూజలందుకునే సమ్మక్క సారలమ్మల గురించి అనేక చారిత్రక జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. చరిత్రకారులు, పరిశోధకుల అభిప్రాయం ప్రకారం 1150 సంవత్సరం క్రీస్తు శకం 1150-1159 సంవత్సరాల నడుమ సమ్మక్క సారలమ్మ గాథ జరిగింది. కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలించే కాలమది. దండకారణ్యంలోని మేడారం ప్రాంతాన్ని ఏలే మేడరాజు కాకతీయులకు సామంతుడు. అడవిలో మేడరాజుకు లభించిన పసిబిడ్డకు సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. బాల్యం నుంచే సమ్మక్క ఎన్నో మహిమలు ప్రదర్శించేది. యుక్త వయస్సు వచ్చిన సమ్మక్కను తన మేనలుడైన పగిడిద్దరాజుతో మేడరాజు వివాహం జరిపించాడు. వారి సంతానమే సారలమ్మ, జంపన్న. కాలగమనంలో కోయదొర గోవిందరాజుతో సారలమ్మ వివాహం జరుగుతుంది. మేడారం ప్రాంతరాజుగా పగిడిద్దరాజు బాధ్యతలు స్వీకరించిన కొంతకాలానికి వరుసగా కరువు కాటకాలు దాపురించాయి. ఈ పరిస్థితుల్లో కప్పం కట్టలేమని ప్రతాపరుద్రునికి పగిడిద్దరాజు తెలియజేస్తాడు. ఈ విషయాన్ని ధిక్కారంగా భావించిన ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధానికి పూనుకుంటాడు. కాకతీయ సేనకు మేడారం గిరిజనులకు నడుమ జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ నేలకొరిగారు. అయిన వారి మరణం చూసి తట్టుకోలేని జంపన్న సంపెంగవాగులో దూకి ఆత్మాహుతి చేసుకుంటాడు. చివరిదాకా యుద్ధం చేసిన సమ్మక్క రక్తమోడిన శరీరంతో చిలకల గుట్టలోకి వెళ్లి అంతర్ధానమైంది. ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణ రూపంలో సాక్షాత్కరించింది. నాటి నుంచి సమ్మక్క పరివారం భక్తుల పాలిట వనదేవతలై పూజలందుకుంటున్నారు. కాకతీయ సేనతో యుద్ధం జరిగిందా లేదా అనేందుకు ఖచ్చితమైన ఆధారాలు లేకపోయినప్పటికీ సమ్మక్క సారలమ్మలను వీరవనితలుగానే గిరిజనులు ఆరాధిస్తారు. శతాబ్దాలు గడిచిన ఆ తల్లులపై చెరిగిపోని నమ్మకంతో జాతర జరుపుకుంటున్నారు. సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొద్దో తల్లి సమ్మక్క గద్దె. హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె. జారు జారు బండ
తల్లులకు బంగారమితుల తూగు హారే సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొద్దు తల్లి సమ్మక్క గద్దె. చూసిరు గానుల్లా ఇదే చిలకల గుట్ట. ఈ చిలకల గుట్ట ఎక్కడుంటదంటే సమ్మక్క తల్లి గద్దెలకు కొంచెం దూరంలో ఉంటది. అయితే దీనికి జాతరకు ముందు రోజే పూజారులు అందరూ వచ్చి ఇక్కడ జాగారం చేసి ఉదయం పొద్దున లేచి ప్రత్యేకమైన పూజలు చేసి ఆ రోజు సాయంత్రమే అమ్మవారి కుంకుమరణ చిలకల గుట్ట నుంచి గద్దెల దగ్గరకు తీసుకొని పోతారు. అయితే అమ్మవారికి విగ్రహం రూపం గాని ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. కుంకుమ భరిణి కూడా ఏంటి అని అంటే మనకు రూపం కూడా కనిపించదు, కంక వెదురు ఉంటది కదా. సో ఆ బొంగులో మనకు కుంకుమని వేసి పూజ చేసి ఆ పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పూజ చేసి ఆ కుంకుమని కిందికి తీసుకొస్తారు. ఆ టైంలో ఇక్కడ కింద జనాలందరూ జయధ్వానాలతోనే అమ్మవారికి స్వాగతం పలుకుతారు. అట్లనే ఏంటంటే ఈ జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో 3 తూటాలని గాల్లోకి అయితే పేలుస్తారన్నమాట. అది అమ్మవారికి స్వాగతం. సో ఇట్లాంటి గౌరవం ఇంకెవ్వరికి దక్కదు, ఒక్క సమ్మక్కకి తప్ప. అయితే అదే పూజారులు మనకి ఇక్కడ వీధి ద్వీపాలన్నీ ఆరిన తర్వాత రాత్రిపూట ఎవరు లేని టైంలోనే అమ్మవారిని అక్కడ సమ్మక్క గద్దె దగ్గర ప్రతిష్ఠిస్తారన్నమాట. ఇదే ఇక్కడ కీలక ఘట్టం. అభయారణ్యమైన మేడారంలో వన్యప్రాణుల నడుమ వనదేవతలకు గత 9 శతాబ్దాలుగా జాతర నిర్వహిస్తున్న క్రమంలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. కేవలం 2000 మంది గిరిజనులు, గిరిజనేతరుల సమూహంతో మొదలైన వేడుక కోట్ల ప్రస్థానానికి చేరుకుంది. పూనగొండ్లలో వెలసిన పగిడిద్దరాజును ఒక ప్రత్యేక ఆనవాయితీతో మేడారం గద్దెకు వడ్డెరలుగా పిలువబడే పూజారులు చేరుస్తారు. ఆలయంలో మొక్కులు సమర్పించిన అనంతరం పడెను పట్టుకుని గ్రామం గుండా తరలిస్తున్న సమయంలో పొలిమేర దాటే వరకు మహిళలు నీళ్లు పోస్తూ వరుడై వెళ్లి మరువెళ్లికి రావయ్యా అంటూ నినదిస్తారు. మేడారం మార్గమధ్యంలో రాత్రికి కర్లపెళ్లి లక్ష్మీపురంలోని వెనక సాంబయ్య ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి మరలా తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. ఇలా జాతరలోని ప్రతి ఘట్టాన్ని ఎంతో అద్భుతంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరలో 60వ దశకంలో పెనుమార్పులు సంతరించుకున్నాయి. 1968లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన తరువాత ముగ్గులు వేసిన శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట సైతం ఆదివాసీల సాంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. మేకపోతును బలిచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. కేవలం మేడారంలోనే కాకుండా సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ప్రాంగణమైన కొండాయిలో, పగిడిద్దరాజు కొలువైన పూనగొండ్లలోనూ ఇదే విధంగా పూజలు నిర్వహిస్తారు. పూర్వం ఈ గుడులన్నీ ఉండేవి. అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం దేవాలయాలుగా నిర్మించినప్పటికీ గుడిమెలిగే, మండమెలిగే వంటి సాంప్రదాయాలను నేటికి నిర్వహిస్తున్నారు. గుడిసెలను కొత్తగా కప్పడాన్ని గుడిమెలిగే అని, గుడి ప్రాంగణాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించడాన్ని మండమెలిగే అని పిలుస్తారు. ఈ కార్యక్రమాన్ని వడ్డెరలు, గ్రామ పెద్దలు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఇలా ప్రతి ఘట్టంలోని ప్రతి సాంప్రదాయాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక చివరిగా 4వ రోజు తుది ఘట్టమైన దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతర అనంతరం వారం రోజుల పాటు భక్తులెవరిని దర్శనానికి అనుమతించరు. నగల్ల పిరిగట్టు ఉయ్యాలో నిధి నంది మేడారమా ఉయ్యాలో నమ్ములు కూసేది ఉయ్యాలో నాది మేడారమే ఉయ్యాలో అంశాలు నడిచేది ఉయ్యాలో అది మేడారమా ఉయ్యాలో నీవెచ్చవారమా ఉయ్యాలో నీ పోయరాజులే ఉయ్యాలో మంగళవారం నాడు ఉయ్యాలో ఒంటి పొద్దుల ఉండి ఉయ్యాలో
గొర్రెలే దైవాలుగా, గద్దెలే గర్భగుడులుగా, బెల్లమే పంచభక్ష పరమాన్నాలుగా, పసుపు కుంకుమలే అమ్మవారికి ఆభరణాలుగా అలంకరించే ఏకైక జాతర మన మేడారం జాతర, సమ్మక్క సారలమ్మల మహాజాతర. అమ్మవార్ల అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నమస్తే.